ఈ రాక్షసి వల్లే జరిగింది. నా కొడుకును పొట్టన పెట్టుకునేంత వరకు నిద్రపోయేలాగా లేదు. ఇంకా ఏం చేద్దామనొచ్చో ఇంట్లోకి. నా కొడుకుని చంపేద్దామనుకుంటున్నావా? సుమలత, ఏంటసలు పల్లవేదో కావాలని తప్పు చేసినట్టు హాస్పిటల్ దగ్గర నుంచి ఓ అని తెగ దెప్పి పొడి చేస్తున్నావు. అనుకోకుండా జరిగిన ప్రమాదం. అక్కడ వాడితో పాటు పల్ల ఉంది కాబట్టి నువ్వంటున్నావు. అదే నువ్వే ఉండుంటే నిన్నెవరు ఏమనలేరా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆంటీ ఆలోచించడం కాదు బామ్మగారు, అసలు ఈ పల్లవి ఆలోచించాలి. పొరపాటున ఏదైనా జరిగితే ఏంటని చెప్పి ఈ పల్లవి ఆలోచించాలి. ఏం ఆలోచించకుండా ఓ ఎగదోసి కబడ్డీ కబడ్డీ అంటూ చరణ్ని రెచ్చగొట్టి మరీ ఇంతవరకు తీసుకొచ్చింది. అవును, వాడు కబడ్డీ కాంపిటీషన్ లో ఛాంపియన్ అయితే వదినకు నెత్తి మీద కిరీటం పెడతారు కదా, అందుకోసమే వాడిని రెచ్చగొట్టింది. వాడు చిన్నప్పటి నుంచి కబడ్డీలో ఆడాలని వాడి కలని నెరవేర్చుకోవాలని వదినకి ఆనందం కలుగుతుంది కదా, అందుకు రెచ్చగొట్టింది. వాడు ఛాంపియన్ అవడంలో వదినకు ఉపయోగం కదా, అందుకే రెచ్చగొట్టింది. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుంచి వదినే కాపాడింది. అప్పుడు మీరెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. తన ప్రమేయం లేకుండానే జరిగిన దానికి మాత్రం తనని దోషించేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కన్న బిడ్డకి ఇలా జరిగితే తల్లి పడే బాధ నీకేం తెలుసురా? దాని కారణంగా ఇప్పుడు నేను పడుతున్న బాధ ఎవరికి తెలుసు? వాళ్ళకి మీ బాధ ఎందుకు కనిపిస్తుందా ఆంటీ? అమ్మా ఆపుతారా? అసలే నా పరిస్థితి ఏంటో అర్థం కాక నేను బాధపడుతుంటే మధ్యలో మీ గోలేంటి, ఈ గొడవలేంటి, ఈ తిట్టుకోవడాలేంటి? యాక్సిడెంట్ జరిగింది నాకే కదా, కాలిపోతే పోయాయి నావే కదా. ఆ బాధ ఏదో నేనే పడతాను. పల్లవి వల్ల ఎంత నష్టం జరిగితే మీరు కేవలం తిట్టు వదిలేస్తున్నారు. ఏం చేయమంటావు? చరణ్ ఇంకా వదిలేయమన్నాడు కదా. చరణ్ అంటాడు, కానీ ఆ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందా? ఏంటి నువ్వనేది? అవునంటీ, ఇదే మనకి కరెక్ట్ ఛాన్స్ ఆ పల్లవిని బయటికి పంపించడానికి. ఇది నాకు తెలిసి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటే. అవునే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావా ఏ రీతిగా ఏ తీరం చేరును. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావా ఏ రీతిగా ఏ తీరం చేరును. కాలమే కాటు వేసెనే కన్నీరే మాకు మిగిలెనే, కాలమే కాటు వేసెనే కన్నీరే మాకు మిగిలెనే. కక్షలు కట్టిన కాలమా కాస్తైనా నీకెంత ముఖ్యమో పల్లవికి నీకంటే ఎక్కువ ముఖ్యమే. ఏదో ఒక రకంగా ఈ ఇంట్లోంచి పోకుండా ఇక్కడే ఉండడానికి అది మాట్లాడుతున్న మాటలే కాని
నిజంగా వాడి మీద ప్రేముండి తిరిగి వాడిని మామూలు మనిషిని చేయడం కోసం చెబుతున్న మాటలు కాదత్తయ్య ఇవన్నీ. నాకు అలాగే అనిపిస్తుంది ఆంటీ. వారం రోజుల్లో మనిషిని చేస్తాను అంటుంది. చెయ్యకపోతే ఏంటి అంటే ఇంకా సమాధానం చెప్పట్లేదు. నిజంగా ఏ చెడు ఉద్దేశం లేకుండా ఇక్కడే ఉండి చరణ్ని బాగు చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే నువ్వు ఆ మాట చెప్పుంటే. సరే అయితే మీరు చెప్తున్నట్టు వారం రోజుల్లోనే ఆయన్ని మామూలు మనిషిని చేస్తాను. ఒకవేళ అలా చెయ్యలేని పక్షంలో నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. జస్ట్ 1 వీక్. అంతవరకు ఎవరు మాట్లాడకూడదు.